టు అభినవ్ భారత్ నేను రఫీ. అనంతపురం జిల్లాని ఒకప్పుడు బనానా బాల్ ఆఫ్ ఇండియా కూడా చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఎవరైతే అరటి రైతులు ఉన్నారో వాళ్ళ ఆ పంటని అమ్మకుండా డైరెక్ట్ భూమిలో కలిపేయడం లేదంటే ఆ జంతువులకి వేయడం అయితే చేస్తున్నారు. దానికి గల కారణం ఏంటంటే బయట మార్కెట్లో చూసుకుంటే డజన్ వచ్చేసి 60 రూపాయల నుంచి 70 రూపాయలు పలుకుతుంది. కానీ అక్కడ రైతుకు మాత్రం దళారులు ఎవరైతే ఉన్నారో అరటి పండ్లు కొనేవాళ్ళు, ఆ వ్యాపారస్తులు మాత్రం కేవలం ఒక కేజీకి ₹1 మాత్రమే ఇస్తున్నారంట. అలా ఇవ్వడం వల్ల ఎలాంటి గిట్టుబాటు ధర కాదు కదా, వాళ్ళు మొక్కేసినందుకు కూడా డబ్బులు అయితే సరిపోయితే వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఒక ఎకరం అరటి పంట పండించాలి అంటే 2 లక్షల రూపాయల వరకు అయితే ఖర్చు అవుతుంది. అనంతపురంలో ఒక్కొక్క రైతు 4 నుంచి 5 ఎకరాలు మినిమం 5 ఎకరాలు అయితే పంట పండిస్తూ ఉన్నారు అరటి పంట. ఎందుకంటే ఇంతకుముందు అరటి పంటకి చాలా డిమాండ్ ఉండేది. ఎందుకంటే అనంతపురం నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది వేరే దేశాలకి. 30% వచ్చేసి లోకల్ మార్కెట్లకు వెళ్తుంది, 30% వచ్చేసి నార్త్ సైడ్ వెళ్తుంది, ఇంకో 40% అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇట్లా చాలా డిమాండ్ ఉంటుంది అనంతపురం అరటి పండ్లకి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ విస్తీర్ణం పెరిగింది. అనంతపురంలో ఎక్కువ మంది రైతులు అరటి పంట వల్ల ఎక్కువ ఆదాయం వస్తుంది, అదే మేజర్ పంటగా ఎంచుకున్నారనమాట. దానివల్ల అక్కడ అనంతపురంలో ఎక్కువ రైతులు ఎక్కువ ప్రొడక్షన్ చేయడం వల్ల, ఇంకా అంతేకాకుండా ఏదైతే మహారాష్ట్ర ఉందో మహారాష్ట్రలో చాలా ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది అరటి పండ్ల ప్రొడక్షన్. అక్కడ నుంచి నార్త్కి ఎక్స్పోర్ట్ అవుతుంది, అక్కడ నుంచే విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇక్కడ ఏదైతే రైతుల దగ్గర అనంతపురం రైతుల దగ్గర అరటికాయలు ఉన్నాయో ఈ అరటిపళ్ళు అయితే ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు, నార్త్కి వెళ్ళట్లేదు. ఎందుకంటే డిమాండ్ తగ్గిపోయింది. ఇక్కడ ఏదైతే ప్రొడక్షన్ ఉందో ప్రొడక్షన్ పెరిగింది, అందువల్ల డిమాండ్ తగ్గిపోయింది. అంతేకాకుండా ఒక ఎకరానికి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి 5 ఎకరాలు పండించిన రైతుకి 10 లక్షల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. అంటే 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంటే ఆ రైతుకి కనీసం గిట్టుబాటు ధర కావాలి అంటే 10 రూపాయలు కేజీ లెక్క అయితే కొనాలి. కానీ ఏదైతే సిండికేట్ ఉందో ఈ దళారీ వ్యవస్థ అంతా కలిసి కేవలం ₹1 మాత్రమే కొంటామని చెప్తున్నారంట. అది కూడా రైతుల నుంచి ₹1 కూడా కొంటామని చెప్పి రేపు వచ్చి మీ ఏదైతే అరటిపళ్ళు ఉన్నాయో తీసుకొని మీకు డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. కానీ ఎలాంటి ఫోన్లు లేపట్లేదంట, స్విచ్ ఆఫ్ చేసుకుని ఉంటున్నారంట. ఎందుకు రావట్లేదంటే మాకు మహారాష్ట్రలో తక్కువ రేటుకు దొరుకుతుంది, మహారాష్ట్ర నుంచి పంపిస్తాం, ఇక్కడ నుంచి పోవాలంటే ఎక్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది, ఈ విధంగా మాట్లాడుతున్నారు. అంటే ఇదంతా సిండికేట్. ఇట్లా చేస్తే ఏమవుతుందంటే గిట్టుబాటు ధర అవసరం లేదు, ₹10 అడుగుతున్నారు కాబట్టి వీళ్ళు కనీసం ₹5-6 అయినా ఇచ్చి తీసుకెళ్తే వీళ్ళు కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. ఈ విషయంపై అనంతపురం కలెక్టర్ స్పందిస్తూ కనీసం గిట్టుబాటు ధర ₹6 అయితే మీరు పే చేయాలని ఎవరైతే ఈ వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకైతే ఆర్డర్లు పాస్ చేశారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు కొనరంటే బలవంతం ఎవరు చేయరు కదా, వాళ్ళు ఆల్రెడీ సిండికేట్ అయి ఉన్నారు. ఆ సిండికేట్ చాలా పెద్ద సిండికేట్. ఒక ₹10 వచ్చే దగ్గర ₹10 దొరికే అరటికాయల్ని ₹1 కొన్నప్పుడు అట్లా టన్నుల్లో కొంటారు కాబట్టి లక్షల్లో కోట్లలో వాళ్ళకి ఆమ్దాని అయితే వస్తుంది, అంటే ఎక్కువ లాభం అయితే వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు డిమాండ్ పెంచరు. ఆ డిమాండ్ తగ్గియాలి అని చెప్పేసి వాళ్ళు ₹1 కొంటా అని చెప్తున్నారు. ఆ ₹1 కొంటా అని కూడా ₹1 కూడా కొనట్లేదు. రేపు వస్తాం ఎల్లుండి వస్తామని చెప్తున్నారు, రావట్లేదు. దీని మొత్తానికి రీజన్ చూసుకుంటే ఎక్కువ ప్రొడక్షన్ అయితే జరుగుతుంది అనంతపురంలో. అక్కడ విస్తీర్ణం కూడా ఒక 30% విస్తీర్ణం పెరగడం వల్ల, ఎక్కువ రైతులు ఆ పంటను పండించడం వల్ల అక్కడ ప్రొడక్షన్ ఎక్కువ అవడం వల్ల డిమాండ్ అయితే తగ్గిపోతుంది. ఎప్పుడైనా సరే ఏ విషయంలో ఏ బిజినెస్లో అయినా సరే డిమాండ్ అండ్ సప్లై అనేది అయితే రూల్ నడుస్తూ ఉంటుంది. ఎక్కువ ప్రొడక్షన్ అయినప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గిపోద్ది, తక్కువ ప్రొడక్షన్ ఉంటే డిమాండ్ పెరుగుతుంది. దీనివల్ల అరటి రైతులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళైతే గిట్టుబాటు ధర కనీసం ₹10 ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. ఆ పండించిన పంటను కూడా వాళ్ళు ₹1 కూడా తీసుకెళ్లే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు అదే పంటని అదే వ్యవసాయ భూమిలో డిస్పోజ్ చేయడం, లేదంటే అవి తీసేసి పక్కన వేరే జంతువులకు కానీ వీటికి కానీ వేయడం చేస్తున్నారు. ఈ విధంగా అనంతపురం అరటి రైతులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు అనంతపురం నుంచి ఎక్స్పోర్ట్ చేయడం కోసం డైరెక్ట్ ట్రైన్లు ఉండేవి నార్త్కి. మొన్న రీసెంట్గా 2024లో కూడా ఒక రైలు వేసారు, బనానా రైలు అని. దాంట్లో ఓన్లీ ఎక్స్పోర్ట్ కోసమే వేసారు. అంటే అంత గొప్ప పంట సాగే అనంతపురంలో ఇలాంటి దుస్థితి వచ్చిందంటే రైతులకి రేపు ఏం జరుగుతుంది? రేపు అరటి రైతే ఉండడు. అలాంటి పరిస్థితి నుంచి ₹1 కేజీకి కొనే పరిస్థితి దిగజారిందంటే అక్కడ ఎలాంటి డిమాండ్ లేదు అంటే అరటి పళ్ళ గురించి ఏమైతే ఆటోమేటిక్గా రైతులందరూ కూడా ఆ పంటను వదిలేస్తారు. ఇలా జరిగితే ఏమైందంటే డిమాండ్ తగ్గినప్పుడు ఇంకా రైతులు ఎందుకు మేము ఎంతగానో కష్టపడి పండించి ఒక ఎకరాకి ₹2 లక్షల పెట్టుబడి పెట్టి ఇంత పండించిన తర్వాత కేజీకి కేవలం ₹1 మాకు అందుతుందంటే ఇంకెందుకు వేస్తారు? వేయరు. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగి మళ్ళీ మన ప్రజల దగ్గరికే వస్తుంది. 365 రోజులు కూడా దొరికే ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే అదొక అరటిపండే. అది 360 రోజుల్లో ఎప్పుడైనా దొరుకుతుంది మనకి. ప్రభుత్వాన్ని రైతులు కోరేది ఒకటే, మాకు కనీసం గిట్టుబాటు ధర ₹10 ఇవ్వండి. ఆ ₹10 ద్వారా మేము కనీసం పెట్టుబడి పెట్టినందుకు ఆ అప్పులు తెచ్చుకొని ఆ పెట్టుబడి పెట్టినాం కాబట్టి అవన్నీ క్లియర్ చేసుకోండి. అంటే ఒక ఎకరానికి ₹2 లక్షల పెట్టుబడి పెట్టినప్పుడు 5 ఎకరాలకు 10 లక్షలు. ఒక సాధారణ రైతు ₹10 లక్షల పెట్టుబడి పెట్టిందంటే అది ఒక పంట ఇట్లా ₹1 ఒక కేజీ లెక్క కొన్నప్పుడు పరిస్థితి ఏంది? ఇలా రైతులకు గిట్టుబాటు ధర లేక పంట పండించడం అనేది మానేస్తే తర్వాత ఎఫెక్ట్ అనేది మళ్ళీ మనమే. ఎందుకంటే లోకల్ మార్కెట్లో 30% మనం తినే అరటికాయలు వాళ్ళ దగ్గర నుంచే వస్తున్నాయి 30%. కాబట్టి ఇప్పుడు డజన్ ఎంత ఉంది? ₹60-70 అమ్ముతున్నారు సిటీలో. ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్లో 50, 60, 70 అంటే క్వాలిటీని బట్టి రేట్ అయితే ఇలా ఉంది. రేపు డిమాండ్ పెరిగింది అనుకోండి, డిమాండ్ పెరిగింది అంటే ఇక్కడ సప్లై తగ్గిపోతుంది. ఇప్పుడు అనంతపురంలో రైతులు గిట్టుబాటు ధర లేదని చెప్పేసి మానేస్తారు. అప్పుడు ఏమవుతుంది? మనం మహారాష్ట్ర నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో డజను ₹100, ₹200 కూడా వెళ్తుంది.
అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు కూడా ఇబ్బందే కదా. ఇప్పుడు ధరలు పెరిగితే ఏమవుతుంది? అది ప్రజల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కనీస గిట్టుబాటు ధర ఒక 10 రూపాయలు అయితే డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. ఆ 10 రూపాయల ధర అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని అయితే రైతులు భావిస్తున్నారు. థ్యాంక్ యూ.